రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నా సార్. సుబ్బారెడ్డి గారు బాగున్నారు. ఓకే, మీ పేరు సార్? వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర్ గారు బాగున్నారా? బాగున్నా సార్. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి వరి పొలంలో ఉన్నామండి. యాక్చువల్గా సుబ్బారెడ్డి గారు ఫిజిక్స్ లెక్చరరు సారు. దాదాపు అంటే ఒక 7 పీరియడ్లు ఫిజిక్స్ విద్యార్థులకు ఫిజిక్స్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళ బావగారైన సుబ్బారెడ్డి గారి ద్వారా RPS 76 అనేది తెప్పించుకోవటం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ ప్రాంతంలో రెడ్డి గారి పొలం అనేది గత 3-4 సంవత్సరాల నుంచి అని బాగా లాస్ వస్తుంది, పంట పండట్లేదు, ఇబ్బందికరంగా దిగుబడి వస్తుంది అనేది నాతో మాట్లాడటం జరిగింది. దానికి RPSని సజెషన్ చేశాను. ఇప్పుడు పక్క రైతు ఉన్నాడు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో RPS 76 వాడిన తర్వాత దొబ్బు కట్టడం కానీ, రెండోది పొలం గ్రోతింగ్ కానీ ఎలా ఉందనేది వారి మాటల్లో చెప్తారు. రైతు సోదరులందరికీ కూడా వివరించండి. సుబ్బారెడ్డి గారు, ఏ రకంగా అనిపిస్తుంది సార్? మీకు మంచి అనుభవం ఉంది, వ్యవసాయం అంటే మీకు మంచి చాలా అనుభవం, ఎందుకనంటే ప్రేమ కూడా, ఇంట్రెస్ట్ కూడా సుబ్బారెడ్డి గారు చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ RPS రిజల్ట్ అనేది రెడ్డి గారు? RPS రిజల్ట్ బాగుంది సార్. అది వరకుతో పోల్చుకుంటే పిలకలు ఎక్కువ వచ్చినాయి. ఓకే. ఇప్పుడు అంటే నాకు ఫస్ట్లో తెలియక వాడలేదు. మనకు రెండోసారి వచ్చాక వేసాను. పిలకలు వేసే టైంలో వేసాను సార్. ఓకే. పిలకలు బాగానే వచ్చినాయి. ఓకే. తెగులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు దీనికి ఇంతవరకు ఏ మందు కొట్టలే. ఓకే. ఓకే. ఏ మందు కొట్టలేదు సార్ ఇప్పటి వరకు? దీనికి ఏ మందు కొట్టలే. ఏ మందు కొట్టలేదు. అంత బాగానే ఉంది చక్కగా. ఓకే. ఓకే. అంటే టోటల్గా ఓవరాల్గా గత 4-5 సంవత్సరాల నుంచి అని చూసుకున్నప్పుడు ఇప్పుడు మేత పోల్చుకుంటే పిలకలు బాగా చేసింది, దుబ్బు బాగుంది. ఓకే. ఓకే. అంటే అది వరకు చౌడు వచ్చేది. పక్కన గొట్టలేంబడి సరిగా అతికేది కాదు, మొక్కలు అతికేది కాదు. అంటే ఇక్కడ ప్రతి మొక్క కూడా మొత్తం టోటల్గా అతికింది అంతా. ఓకే. ఇదంతా కూడా చూడండి. గురువు గారు, మీరు చూస్తూ ఉన్నారు కదా రెడ్డి గారి పొలాన్ని. గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు మిగతా వాటికంటే ఇది అంతా కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది కదా వెంకటేశ్వర్ గారు? అప్పుడు కన్నా ఇప్పటికి బాగుంది సార్. ఈ సైన్ అంతేనా? బాగుంది. ఇదివరకు ఈ చుట్టుపక్కల శాల కన్నా కూడా ఇది ఒకటే తక్కువగా ఉండేది, వీక్ ఉండేది. వీక్ గా ఉండేది. అలాంటిది కూడా ఇప్పుడు అంతా దుబ్బు గానీ, మరి పిలక దొరకటం గానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ ఇప్పుడు వాడిన తర్వాత. అంతేనా సార్? ఓకే. ఓకే. ఇదంతా కూడా చూడండి రైతుల మాటల్లో, అంటే చాలా స్టాండర్డ్గా ఉంది సార్. దాన్ని దుబ్బు చూడండి సార్, దాన్ని ఒకసారి దాన్ని దుబ్బంతా కూడా పిలక దొరకటం కానీ, పిలక ఇదంతా కూడా చేయటం కానీ, ఇదంతా కూడా చాలా నాణ్యత అనమాట. మంచిగా ఉంది చూడండి సార్. ఓకే. కడకే మనం చూసేది, ఏదో లోపల చూస్తలేదు, అయినా కానీ బ్రహ్మాండంగా పొలం మొత్తానికి అయితే టోటల్గా సెట్ రైట్ అయింది అంతా. అవును. అవును సార్. ఓకే. ఓకే. మంచి, అంటే మిగతా పొలాల కంటే కూడా బెటర్ దేని అనిపిస్తుంది ఇప్పుడు ఈ పొలం ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంతటికన్నా కూడా బెటర్, బాగా అంతేనా సార్? చుట్టుపక్కల అన్నిటికంటే కూడా. ఓకే. ఓకే రెడ్డి గారు, ఇది RPS 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఈ ప్రాంతంలో ప్రధానంగా వరి అనేది ప్రధానమైన పంట. వరిలో ప్రధానంగా దిగుబడులు అనేది బాగా తగ్గుతూ ఉన్నాయి. దిగుబడులు పెరగాలి అని అంటే భూమిలో కర్బన శాతాన్ని డెవలప్ చేయకపోతే, భూమిలో కర్బన శాతం అనేది అభివృద్ధి కాకపోతే దిగుబడులు అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించాలి. RPS 76 అనేది ఇది కంప్లీట్గా మట్టి ద్రావణం. ఇది భూమిలో గనక మీరు ఇచ్చినట్టయితే భూమి మొత్తం టోటల్గా ఏంటంటే భూమిలో ఉన్న మూలకాలు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, వీటన్నింటిని కూడా ఏంటంటే మొక్కకు అందించే విధంగా ఇది ఒక రూట్ లెవెల్లో పనిచేస్తూ వేరు వ్యవస్థని బాగా డెవలప్ చేస్తూ మొక్క ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పటికీ పచ్చదనం, ఇది చూడండి వెంకటేశ్వర్ గారు, ఈ పచ్చదనం అనేది అసలు ఎక్కడ కూడా వేరే డిఫరెంట్ కనబడతలేదు మనకు. ఓకే. ఓకే సార్. ఓకే. మరి నెక్స్ట్ యాసంగిలో మీరు వాడతారా సార్? వాడతారా? అంతేనా? ఓకే. ఓకే. ఓకే వెంకటేశ్వర్ గారు. అమ్మ, నువ్వు ఇప్పుడు ఆంచి నడుచుకుంటూ ఇక్కడికి వెళ్తున్నారు కదా మీరు కింది వరకు, తోట అంటే ఈ వెంకటేశ్వర్ గారిది పచ్చదనంలో డిఫరెంట్ కనబడుతుంది అమ్మ, మీకు కనబడుతుందా? ఇప్పుడు దీని పిలకలు లేవు ఇప్పుడు వెంకటేశ్వర్ గారు. ఇప్పుడు ఇది పక్క మట్టి RPS వాడలేదు, దీంట్లో పిలక లేదు. పిలక అనేది ఏమంతా లేదు, తక్కువగా ఉంది. దీంట్లో మాత్రం పిలక బ్రహ్మాండంగా.
బోడంత డిమాండ్ ఇవ్వబడుతుంది కదా మనకి. ఓకే ఓకే ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులు. నమస్తే అండి రెడ్డి గారు. ఓకే. నమస్తే.